డాక్టర్ చార్ల్స్తో ఇన్ టచ్ ప్రపంచవ్యాప్తంగా సువార్తను పంచుకుంటుంది. ఈనాటి ఇన్ టచ్లో వాగ్దానమిచ్చు మన దేవుడు. అందరం జీవితంలో వాగ్దానాలను చేస్తాం, కొన్నిటిని పాటిస్తాం, కొన్నిటిని పాటించాం. ప్రతి ఒక్క దానిని పాటించాలని అనుకుంటాం, కానీ ఏదో పరిస్థితుల వల్ల, వేరే ఏవో కారణాల వల్ల కొన్నిటిని పాటించాం. నేను పేరెంట్స్ని గురించి ఆలోచిస్తాను. ఉదాహరణకు, తమ పిల్లలకు ప్రామిసులు చేసి తర్వాత వాటిని పాటించకుండా అనుకుంటారు. చూడండి, అతడొక బిడ్డే కదా, అయితే ఇది గుర్తుంచుకోండి, ఒక చిన్న బిడ్డకు మీరేదైనా ప్రామిస్ చేస్తే ఆ బిడ్డ ఆ ప్రామిస్ని ఎవరు చేశారన్న ఆధారం మీద విలువ కడతాడు. కనుక ఒక డాడీ ఒక ప్రామిస్ని చేసి తన కొడుకు లేదా కూతురికి చెప్తే, ఈ మధ్యాహ్నం నేను ఇంటికి వచ్చినప్పుడు నిన్ను బాల్ గేమ్ తీసుకెళ్తాను అని, లేదా నీ కోసం తెస్తాను, అదేదైనా సరే, తర్వాత వచ్చి ఇలా అంటే, చూడు నేను అలసిపోయాను, చాలాసేపు పనిచేశాను, నాకు టైం లేదు, ఐఎమ్ సారీ. అది వాళ్లకు ఏం చెప్తుందంటే, మీరు ప్రామిస్ని నిలబెట్టుకోలేదని కాదు, తిరస్కరించారని. వాగ్దానం అనేది చాలా శక్తివంతమైనది. ముఖ్యంగా చిన్నపిల్లలకు వారి పేరెంట్స్ వాళ్ళ మాటను నిలబెట్టుకోలేనప్పుడు జరిగేది ఇదే. తన తండ్రి దేవుడు లాంటి వాడని పిల్లాడు అనుకుంటాడు, తన తల్లి అలాంటిదేనని చిన్నపిల్ల అనుకుంటుంది. వారి జీవితాల్లోని ఇద్దరు ముఖ్యమైన వారు తమ మాటను నిలబెట్టుకున్నప్పుడు జరిగేది ఇదిగో ఇదే. దాని అర్థం ఆ బిడ్డ తన పేరెంట్స్ని అప్పుడప్పుడు సందేహిస్తాడని కాదు, కానీ పెద్దవారి మాటను సందేహిస్తూ పెరుగుతారు. కనుక మీరు నేను వాగ్దానాలను చెప్పినప్పుడు వాటిని చేయడానికి ముందు ఆలోచించాలి. ఎందుకంటే చూడండి, మనం మన వాగ్దానాలను నిలబెట్టుకోలేకుంటే అప్పుడు జరిగేది ఇదే. మన మీద దాని ప్రతిబింబం పడుతుంది, మన స్వభావం మీద. ఉదాహరణకు, వేరే ఎవరికో అది ఒక గాయం అవుతుంది. కనుక అదేదో కేవలం మనకు జరిగేది కాదు, వేరే ఎవరికో ఏదో జరిగే విషయం కూడా. కనుక వాగ్దానాలు విలువైనవి. అసలైతే దాని గురించి మీరు ఆలోచిస్తే మీ పూర్తి క్రైస్తవ జీవితం ఒక గ్రూపు వాగ్దానాల మీద కేంద్రీకృతమై ఉంటుంది. మీకు నిత్య జీవనం ఉందని మీకెలా తెలుసు? ఎందుకంటే యేసు వాగ్దానం చేశాడు, మీరు గాని ఆయనలో నమ్మకం ఉంచితే ఆయనే మీ రక్షకుడని, మీకు నిత్య జీవనపు వరం ఉంటుందని. మీరు దాన్ని నమ్మడానికి కారణం ఆయన చేసిన వాగ్దానమే. మరి మీరు మరణించినప్పటి సంగతి గురించేంటి? మీకు ఎలా తెలుస్తుంది ఎక్కడికి వెళుతున్నారన్నది? చూడండి, మీరు ఎక్కడికి వెళుతున్నారన్నది తెలుసుకోవడానికి ఉన్న ఒకే ఒక్క కారణం బైబిల్ అలా చెప్తుంది. కనుకనే ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు వద్ద నివసించుట, మరణం తరువాత పునరుద్ధానం అనేది ఉంటుందని మీకు ఎలా తెలుసు? మీరది నమ్ముతారు ఆయన చేసిన వాగ్దానం వల్ల. కనుక మీ జీవితం అంతా వాగ్దానాలలో చుట్టబడి ఉంది. ఈ సందేశం యొక్క ఉద్దేశం చాలా సింపుల్. సర్వోన్నతుడైన దేవుని వాగ్దానాలను మీరెందుకు నమ్మగలరు? అది అర్థం చేసుకోవాలి. చాలామంది అంటారు, తెలుసా, నేను ఆయన్ని నమ్మాను, అయితే అది పనిచేయలేదు. కానీ ఎందుకు పనిచేయలేదు? దేవుడు మిమ్మల్ని ఓడించినందున, ఆయన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదా? ఒక్కటి మాత్రం నిజం, ఆయన తన వాగ్దానాన్ని బ్రేక్ చేయలేదు. ఒకవేళ మీరు కానీ వచనంలో చూస్తే, హెబ్రీ 10వ అధ్యాయంలో నేను మీకోసం ఈ భాగాన్ని చదువుతాను. అయితే నిజంగా ఒక వచనంతో డీల్ చేయాలని ఉంది. ఇక్కడ ఈ వచనం నిజంగా ఏం చెప్తుందో చూద్దాం. తండ్రి అయిన దేవుని వద్దకు వెళ్ళడానికి మనకు మార్గం ఉన్నదన్న నిజం గురించి అతడు మాట్లాడుతున్నాడు. ఈ 10వ అధ్యాయంలోని 19వ వచనం నుంచి మొదలు పెడితే, క్రీస్తు యేసు అయిన ఆయన కుమారుని ద్వారా మనకు ఆయనతో సంబంధం ఉంది. ఆయన మన రక్షకునిగా నమ్మినప్పుడు మనం పొందేదదే. యేసు మన ప్రధాన యాజకుడు. మన జీవితంలో ఆయన చేసిన దాని వలన మనకు నిజంగా నమ్మిక ఉంది. తర్వాత 23వ వచనంలో ఇలా అంటున్నాడు, వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు కనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనున్నది. వినండి, నిశ్చలముగా పట్టుకొందుము. కనుక ఇక్కడ ఈ సందేశంలో మనం మాట్లాడుకుంటున్నది పూర్తి విషయం ఏంటంటే, మనము దేవుని వాగ్దానములను ఎందుకు నమ్మాలి అన్నదే. ఇప్పుడు మీ జీవితంలో మీరు చేసిన వాగ్దానాలను గురించి ఆలోచించితే, ఎవరైనా ప్రేమించి తర్వాత పెళ్లి చేసుకోవడానికి, లేదా మీ పిల్లలతో, మీ పేరెంట్స్తో, లేదా ఫ్రెండ్కి ఎన్నిసార్లు మీరు ఆ మాట ఇచ్చి తప్పాల్సి వచ్చింది? లేదా మిమ్మల్ని ఇలా అడిగితే, సవాలు చేయని ఇలాంటి వాగ్దానాలను చేశారా? నన్ను నువ్వు పూర్తిగా నమ్ము, ఏవైనా సరే నేనక్కడుంటాను, పలానా పలానా అని. తర్వాత మీరు వెళ్లరు, కానీ ఇలా అంటారు, వాళ్ళు అర్థం చేసుకుంటారులే. ఏమో వాళ్ళు అర్థం చేసుకోలేదేమో. వినండి, ఆయన ఎన్నడూ ఆడిన మాట తప్పలేదు. ఒక వాగ్దానం కూడా ఎన్నడూ మరిచిపోలేదు. ఒక్కటంటే ఒక్కటి. దేవుని వాక్యపు వాగ్దానములతో మీ క్రైస్తవ జీవితం పూర్తిగా చుట్టబడి ఉందని మీరు గుర్తించినప్పుడు
మీరు అర్థం చేసుకోవడం మొదలు పెడతారు అదెంత ముఖ్యమైందో అన్నది. ఏమనంటే మనం ఇలా అన్నప్పుడు ఏమంటామో అర్థం చేసుకోవడం. నేను మీకు ఇలా అలా వాగ్దానం చేస్తున్నానని. దేవుని అర్థం ఏంటి? దేవుడు వాటిని చేశాడని అసలు మనం ఎందుకు నమ్మాలి? వచ్చే ఆదివారం నాడు మీరు చర్చికి వస్తే మీకు 5,000 డబ్బులిస్తామని ఎవరైనా వాగ్దానం చేస్తే మీరు 2 ప్రశ్నలు అడుగుతారు. చూడండి, ముందుగా ఈ వ్యక్తి ఎవరు? రెండవది, అసలు వాళ్ళ వద్ద 5,000 ఉన్నాయా? కనుక 2 విషయాలు, స్వభావము, సామర్థ్యము. వాగ్దానము విషయానికి వచ్చినప్పుడు స్వభావం మరియు సామర్థ్యము. వాళ్ళు మాటను నిలబెట్టుకుంటారా? వాళ్ళు మాటను నిలబెట్టుకోలేరా? చాలా ముఖ్యమైనది. ఇప్పుడు కొన్నిసార్లు చూడండి, ప్రజలు ఫిర్యాదులు చేస్తుంటారు. దేవుడు ఏం చేస్తున్నాడు? చేయడం లేదు. కనుక మనం చాలా చాలా ముఖ్యమైనది అర్థం చేసుకుందాం. అదేంటంటే దేవుడు 2 రకాల వాగ్దానాలను ఇస్తాడు. వాటిలో ఒకటి షరతులు లేని వాగ్దానం, మరొకటి షరతులతో కూడినది. మినహాయింపులు అనేవి లేకుండా దేవుడు చేస్తానని ఏం చెప్పినా ఆయన చేస్తాడు అనే వాగ్దానము, షరతులు లేని వాగ్దానము. ఏదేమైనా ఏ మినహాయింపు ఉండదు. అయితే దానికి ఉదాహరణ ఏంటి? చూడండి, పాత నిబంధనలోని ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంతో డీల్ చేస్తున్నాడు. ఇది షరతులు లేని వాగ్దానానికి సరైన ఉదాహరణ. మీరిది గమనించాలి. దీనికి మరియు షరతులతో కూడిన వాగ్దానానికి ఉన్న తేడాను ఆయన ఎలా అంటున్నాడు? 12వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యొద్ద నుండియు నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఇప్పుడు నేను చూపించు అన్నవి చూడండి. నేను నీకు చూపించు దేశమునకు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశంలో నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాంతో చెప్పాను. దీన్ని చూడండి. ఒకదాని తర్వాత మరొక షరతులు లేని వాగ్దానం. దేవుడు ఒక్కసారి కూడా చెప్పలేదు తప్ప ఒకవేళ అయితే ఎప్పుడు ఎక్కడ అని. కేవలం ఇలా అన్నాడు, నేను చేయబోతున్నది ఇదే. ఇప్పుడు అది షరతులు లేని ఒక వాగ్దానం. అయితే ఇప్పుడు మనం షరతులతో కూడిన దాన్ని చూద్దాం. ఉదాహరణకు, షరతులతో కూడిన వాగ్దానం అంటే ఒక వ్యక్తి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలో ఏదైనా ఒకదాన్ని చేయడానికి సిద్ధపడడం. ఒకవేళ ఇలా జరిగితే నేను ఇలా చేస్తాను, నువ్వు కానీ ఇది చేస్తే నేను ఇది చేస్తాను. కనుక అటువంటివి చాలా ఉంటాయి. ఉదాహరణకు వచనంలో అయితే మనం ఒకదాన్ని చూద్దాం. రోమా 10వ అధ్యాయంలో 9 మరియు 10వ వచనాల్లో అతడు అంటాడు, అదేవనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపునని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. అది షరతులతో కూడిన వాగ్దానం. కనుక ఎవరైనా ఇలా అన్నప్పుడు చూడండి, నేను రక్షణ పొందానని నాకు తెలుసు, కానీ ఎలా? నేను నా జీవితంతో మంచిగా ఉన్నాను. దేవుడు చెప్పింది అది కాదు. మీ ప్రభువు, మీ రక్షకుడిగా ప్రభు అయిన క్రీస్తు యేసులోని మీ విశ్వాసం మీద మీ రక్షణ ఆధారపడి ఉందని చెప్పాడు. ఉదాహరణకు, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఏదో ఒకటి కాదు, ఒకవేళ అది షరతులతో కూడినది. వినండి, మీకు నాకు షరతులు గల వాగ్దానాలను చేయడానికే శక్తి ఉంటుంది. అంటే సింపుల్ కారణాలకై. అంతటినీ మనం కంట్రోల్ చేయలేం. మన పరిస్థితులన్నింటినీ మనం కంట్రోల్ చేయలేం. అందువల్ల మనం షరతులతో కూడిన వాగ్దానాలను చేస్తాం. వాటిని మనం పూర్ణ హృదయంతో చేస్తాం. నేను వస్తాను. బహుశా ఎక్కువసార్లు వెళతారు, కానీ మీరు జబ్బు పడవచ్చును, మీకు యాక్సిడెంట్ జరగవచ్చును, మీ పిల్లలకు ఏదైనా జరగవచ్చును. అప్పుడు మీరు వెళ్ళలేరు. కనుక మనం షరతులతో కూడిన వాగ్దానాలను చేస్తాం. మనలను నమ్మదగిన విషయం మన స్వభావం, మన సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది చెప్పింది చేయడానికి. కనుక క్రైస్తవ జీవితంలో అదే విషయం నిజం. కనుక దేవుడు షరతులు లేని వాగ్దానాలను చేస్తాడు, షరతులతో కూడినవి చేస్తాడు. మనం షరతులతో కూడినవి చేస్తాం. కేవలం దేవుడు మాత్రమే ఏదీ మార్చలేని వాగ్దానాలను చేస్తాడు. ఇప్పుడు ఆ వెలుగులో మనం ఈ పూర్తి స్వభావము మరియు సామర్థ్యం అనే విషయాన్ని చూద్దాం. కనుక ఒక విషయం దేవుని చూద్దాం. మనం దేవుని యొక్క 4 గుణాలను చూద్దాం. అంటే దేవుని యొక్క 4 స్వభావాలను. మనం 4ని చూద్దాం. వేరే చాలా ఉన్నాయి. ఉదాహరణకు, దేవుని యొక్క పవిత్రత ఉంది, నీతి, దేవుని యొక్క న్యాయం, అవన్నీ కూడా. అయితే ఆయన యొక్క 4 విశేష గుణాలు. ఎందుకంటే మీరు వాటిని చూడాలి. ఒకవేళ ఆయన ఎవరన్నది మీరు అర్థం చేసుకున్నప్పుడు ఆయన స్వభావం ఏంటి, స్వభావం అంటే అర్థం ఏంటి, ఆయన సామర్థ్యమును, అప్పుడు దేవుని వాక్యాన్ని సందేహించే కారణమే మీకు ఉండదు. వినండి, అతడు అన్నప్పుడు, పౌలు ఇలా అన్నప్పుడు, నా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును.
అది ఆయనకు నా సంబంధము ద్వారా. ఆయన తన వాగ్దానమును నిలబెట్టుకుంటాడా? ఖచ్చితంగా ఆయన తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు. కనుక మనం వాటిని ఒక్క నిమిషం చూద్దాం. మనం ముందుగా చూడాల్సిన గుణం ఈ సింపుల్ నిజాన్నే. నంబర్ 1, దేవుడు సత్యవంతుడు. అంటే అర్థం వినండి, ఎల్లవేళలా విశ్వాసంగా ఉంటాడు. ఆయన సత్యస్వరూపి, కేవలం సత్యాన్నే చెబుతాడు. జీవితంలో తెలుసుకోవాల్సిన ప్రతి ఒక్కదాని గురించిన సత్యము ఆయనకు తెలుసు. అందువలన నేను తీతుకు పుస్తకంలోని ఈ భాగానికి వచ్చినప్పుడు అతను అంటాడు, అబద్ధమాడనేరని దేవుడు అని. సంఖ్యాకాండము 23లోని అద్భుతమైన ఈ భాగం, సంఖ్యాకాండము 23:19. ఈ భాగాన్ని వినండి, గమనించండి. ఒక్కసారి దీన్ని చూడండి. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా? దానికి జవాబు నిజమే కాదు అని. దేవుడు చెప్పి స్థాపింపకుండా ఉండడు. ఆయన అబద్ధం చెప్పడు. ఆయన సత్యస్వరూపి. యేసు చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి వద్దకు రాడు. సత్యమంతా ఆయనలోనే ఉంది. కనుక ఆయన వాగ్దానములను నేను నమ్మడానికి కారణాలు సింపుల్గా ఇవే. ఎందుకంటే ఆయన కేవలం సత్యాన్నే చెప్తాడు. అయితే రెండవది ఉంది. మనము దాని గురించి ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చు. అయితే ఆ గుణములలో రెండవది ఏంటంటే, ఉదాహరణకు నమ్మతగినవాడు, దేవుడు విశ్వాసపరుడు. మొదటి కొరింథీలోని 1వ అధ్యాయంలో పౌలు తన పత్రికను మొదలు పెట్టబోతున్నాడు. ఇదిగో ఇలా అన్నాడు. ఏమనంటే 1 కొరింథీ 1:9, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. ఆయన నమ్మదగిన దేవుడు అంటే ఆయన మీద నమ్మకం ఉంచవచ్చు. ఆయన చెప్పినది చేస్తాడని. మీ యొక్క లేదా నా జీవితంలోని ఏ పాయింట్లోనైనా దేవుడు ఎన్నడూ అవిశ్వాసపరుడిగా నిరూపించబడలేదు. ఆయన నమ్మదగిన దేవుడు. అది ఆయన యొక్క గుణం. మీరు గాని వచనాలను చదివి ఆలోచిస్తే ఎన్నిసార్లు, బహుశా ఉదాహరణకు 1 కొరింథీలో 10లో అనుకుంటాను. ఒక్క నిమిషం, మనందరం చాలా 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 సార్లు చదివిన ఈ భాగాన్ని విని దానికి దేవునికై స్తుతులు చెప్దాం. ఇలా అంటున్నాడు. ఏమనంటే, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప, దీన్ని గమనించండి, మరి ఏదియూ మీకు సంభవింపలేదు. అంటే దాని అర్థం మనలోని ప్రతి ఒక్కరూ శోధించబడి వేర్వేరు విధాలుగా శ్రమలు పొందాం. అయితే ఇతరులు పొందారు. కనుక అంటున్నాడు, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. తర్వాత ఫ్రేజ్ చూడండి. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగుజేయును. అంటే దాని అర్థం ఏమిటంటే ప్రతి ఒక్క శోధన, ప్రతి ఒక్క శ్రమ అనేది, మనందరూ అనుభవించే ప్రతి కష్టానికి మనకు దేవుడి నుంచి అద్భుతమైన ఈ వాగ్దానం ఉంది. దీన్ని చూడండి. ఏమనంటే ఆయన వాగ్దానం ఏంటంటే, దేని చేతను ఆయన మిమ్ములను నన్ను శోధించి కష్టపడనివ్వడు అన్నదే. దీన్ని చూడండి. ఆయన సహాయంతో, ఆయన గైడెన్స్తో, ఆయన సామర్థ్యంతో మనం సహింపగలిగిన కంటే ఎక్కువగా ఉన్న మనల్ని బయటకు తీసుకొని వస్తాడు అని. ఆయన ఎక్కువ రానివ్వడు. ఆయన నమ్మకానికి దేవుడు. అయితే మూడో విషయం ఒకటి ఉంది. ఆయన మార్పు చెందని దేవుడు. అంటే ఆయన మారడు. ఆయన అంటాడు, ఉదాహరణకు మలాకి 3వ అధ్యాయం 6వ వచనంలో ఏమనంటే, యెహోవానైన నేను మార్పు లేని వాడను. ఇప్పుడు కొన్ని షరతులతో కూడినవి, మరికొన్ని షరతులు లేనివి జరుగుతాయి. దేవుడు ఎలా అంటే, దీన్ని చూడండి. దేవుడిలాగా అంటే, మీరు అలా చెయ్యకుంటే నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను, లేదా మీరు అలా చేస్తే పలానాది. అప్పుడేమవుతుంది? మీరేదో ఒక ఏరియాలో ఆయన చిత్తాన్ని ఉల్లంఘిస్తారు. కనుక ఆయన అది చేయడు. ఖచ్చితంగా ఆయన అది చేయడు. చూసారా, దేవుడు తన మాటను నిలబెట్టుకున్నాడు. అది షరతులతో కూడిన వాగ్దానం. మీరేదో చేయాలి, లేకపోతే చేయకూడదు అనే షరతు మీద. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే మీకు అది అర్థం కాకుంటే మీరంటారు, చూడు దేవా, నువ్వు ఇది చేస్తానని చెప్పావు కానీ చేయలేదు. దేవుడు ఈ వాగ్దానాలను దేని ఆధారం మీద చేస్తాడంటే, దీన్ని చూడండి, జాగ్రత్తగా గమనించండి. మనం మేలు కోసం జరిగే షరతుల ఆధారంతో చేస్తాడు. ఎందుకంటే ఆయన సత్యమునకు దేవుడు. ఆయన, వినండి, నమ్మదగినవాడు. ఆయనకే కాదు, మనకు కూడా. ఆయన మార్పు చెందనవాడు. ఆయన మారడు. అయితే ఆయన ప్రేమకు కూడా దేవుడే. 1 యోహాను 4వ అధ్యాయంలో ఆయన ప్రేమకు దేవుడన్న దాని గురించి చెప్తాడు. ఆయన స్వభావమునకు సంబంధించినంత వరకు ఆయనలో మీరు నేను నమ్మకం ఉంచడానికి ఉన్న కారణాల్లో ఒకటి, మీరు అనొచ్చును, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడో లేదో ఎలా తెలుస్తుంది? ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు అనడానికి సాక్ష్యం అంతా సిలువే.
ఆయన నా కోసం అలా చేయడానికి సిద్ధపడితే అంతకంటే తక్కువైనా మిగతావన్నీ ఆయన చేస్తాడన్న దానిలో సందేహించడానికి కారణమే ఉండదు. సిలువ అనేది ప్రేమకు ఆయనిచ్చిన చివరి భావము. ఆయన వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఆయన అన్నాడు, నేను మీ పాపాల కొరకు సిలువ మరణాన్ని పొందుతాను అని. నేను సిలువ మీదకు వెళ్ళిన దాని ఫలితంగా మీ పాపాలు క్షమించబడతాయి. ఆయన చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు. అవును, ఆయన్ని సందేహించడానికి కారణం ఉందా? లేదు, నాకు లేదు. ఆయన ఖచ్చితంగా నమ్మదగిన దేవుడు, సత్యస్వరూపుడు, ఎన్నడూ మారినవాడు, మరియు ఖచ్చితమైన ప్రేమకు దేవుడైన అదాయన స్వభావమునకు సంబంధించింది. కనుక నేను ఆయన స్వభావమునకై ఆయన్ని నమ్మగలను. చూడండి, ఆయన చేయగలడా? కనుక మనం చూడాల్సిన దేవుని యొక్క మరో 3 గుణాలున్నాయి. సింపుల్గా అవి ఇవే. ముందుగా, ఆయన సర్వజ్ఞుడు. ఆయనకు ప్రతి ఒక్క విషయం తెలుసు. తర్వాత ఈ భాగము హెబ్రీ 4వ అధ్యాయంలో ఏముంటున్నాడు చూడండి. 4వ అధ్యాయము 12వ వచనం ఆరంభం నుంచి చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఆయన దృష్టికి కనబడిన స్పష్టము ఏదీయూ లేదు. మనము ఎవనికి లెక్క అప్పజెప్పాల్సి ఉన్నదో దీనిని జాగ్రత్తగా వినండి. ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. సింపుల్గా దాని అర్థం ఇదే. ఆయనకు ఈ సామర్థ్యం ఉంది కనుకనే నేను ఆయన్ని నమ్ముతాను. ఆయన సర్వజ్ఞుడు. ఆయనకు సమస్తము తెలుసు కనుక మీరు తీసుకున్న ప్రతి నిర్ణయంలోని ఇన్వాల్వ్ అయి ఉన్న ప్రతి ఒక్క విషయం ఆయనకు తెలుసు కనుక గతంలో ఏం వచ్చిందో తెలుసు ఆయనకు. ఇప్పుడేం జరుగుతుందో, తర్వాత ఏం జరగబోతుందో తెలుసు, ఖచ్చితంగా తెలుసు. అందువలన మీరు నేను ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన ఒక వాగ్దానం చేస్తాడు. దీన్ని గుర్తుంచుకోండి. ఆయన నాణ్యాన్ని గాల్లో ఎగరవేసి వాగ్దానం చేయడం లేదు. ఆయన వాగ్దానాలను చేస్తున్నది వినండి. ఏ ఆధారంతో వాగ్దానాలను చేస్తాడు? మీ గురించి తెలుసుకోవడానికి ఉన్న ప్రతిదాని యొక్క ఖచ్చితమైన అంతములేని ప్రతిదాన్ని పర్ఫెక్ట్ నాలెడ్జిని ఆధారం చేసుకొని. ఆయన ఎలాంటి తప్పులు చేయలేడు. మనం తప్పులు చేస్తాం. మిడిమిడి జ్ఞానంతో మనం వాగ్దానాలను చేస్తాం, లేదా మనం విన్న తప్పైన విషయాలతో, లేదా మనం నిజమేమో అనుకున్న విషయాల ఆధారంతో. ఆయన కేవలం ఖచ్చితమైన సత్యం ఆధారంతోనే నిర్ణయాలు చేస్తాడు. రెండవ విషయం ఒకటుంది. అదేంటంటే ఆయన సర్వవ్యాపి. ఆయన సర్వవ్యాపిగా ఉంటాడు. అంటే ఏంటి? మీకు 139వ కీర్తనలోని భాగం తెలుసుగా. దేవుడు ఎక్కడ ఉంటాడని మాట్లాడుకున్నప్పుడు ఆయనకు ఏం తెలుసని పలానావన్నీ. కనుక మన గురించి ఆయనకు తెలిసినదే కాదు గాని, ఉదాహరణకు ఏముంటున్నాడో వినండి. ఏమనంటే కీర్తనలు 139, 1, 4. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. పర్ఫెక్ట్గా తెలుసు. ఇప్పుడు దీన్ని వినండి. సర్వవ్యాపి అన్నప్పుడు దాని అర్థం ఇదే. ఏదేవైనా ఆయన ఎల్లప్పుడూ మీతోనూ నాతోనూ ఉంటాడు. ఆయన చేసిన ప్రతి వాగ్దానం నెరవేర్చటలో ఆయన ఉంటాడు. ఆయనేమంటాడు? వాగ్దానం ఏమిటంటే, నిన్ను ఏమాత్రమునూ విడువను, ఎన్నడూ ఎడబాయను, నీతోనే ఉంటాను. నేను యుగ సమాప్తి వరకు మీతో సదాకాలము ఉంటాను. ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుట అంటే మీరేదో చెప్పండి. యేసు అక్కడ ఉంటాడు. ఆ తర్వాత నిజమే, ఆయన్ని నమ్మడానికి నాకు ఈ అద్భుతమైన కారణం ఉంది. ఆయనకి శక్తి అంతా ఉంది. ఏం చేయాలో అన్నది ఆయనకి తెలియడం చాలదు, కానీ దాన్ని సత్యముగా చేసే శక్తి ఆయనకుంది. 103వ కీర్తన 19వ వచనం నేను దాదాపు ప్రతి ఆదివారం కోట్ చేస్తాను. ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. కనుక దేవుడు వాగ్దానములను చేసే విషయానికి వచ్చినప్పుడు నేను ఆశ్చర్యపోవాలా, ఆయన చేయగలడా లేదా అన్న దాని గురించి అవసరం లేదు. దేవుడు మీకు చేసిన ప్రతి ఒక్క వాగ్దానం నిస్సందేహంగా పూర్ణ నమ్మకంతో ఉండొచ్చును. ఆయన వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడా అన్న ప్రశ్నే లేదు. ఎందుకని? ఎందుకంటే ఆయన కేవలం సత్యాన్నే చెప్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన మీద ఆధారపడగలం గనుక. ఆయన తన మనస్సును ఎన్నడూ మార్చుకోలేడు గనక మన మీద ఆయనకు అనంతమైన ప్రేమ ఉంది. ఆయన నిస్సందేహంగా సర్వజ్ఞుడు. మనల్ని గురించి ప్రతిదీ ఆయనకు తెలుసు. ప్రతి క్షణం ఆయన మనతో ఉంటాడు. ప్రతి సెకండు ఉంటాడు. ఆయన ఏ పరిస్థితిని ఎగ్జిక్యూట్ చేయగలడు. ఆయన అలా చేయడానికి ఎంచుకునే పరిస్థితులు. ఎందుకంటే సర్వోన్నతుడైన మహోన్నతుడైన దేవునికి ఆపగలిగేది ఏదీ లేనందున ఆయనే సర్వోన్నతుడు, మహోన్నతుడు.
మీరెంతగా ఆశీర్వదించబడ్డారో గుర్తించారా? మన దేవుడు అంటే ఈయనే. ప్రపంచంలోని వేరే అన్ని మతాలను గురించి ఆలోచిస్తాను. వాళ్లకు ఎటువంటి నమ్మకం ఉంది? నిజమైన నిరీక్షణకు వాళ్లకు ఏముంది? మన దేవుడు నిస్సందేహంగా సరిపోయినంత మరియు నమ్మదగినవాడు. అయితే ఎల్లవేళలా మీరు నేను దేనుంచి వెళ్లాలో దానికి లభ్యమవుతాడు. అది ఆయన అంటే. ఇప్పుడు నేను చెప్పాలనుకునే వేరొక విషయం ఉందిక్కడ. అదేమంటే నాకు ఒక బాధ్యత ఉంది, అలాగే మీకు కూడా ఉంది. దానికి 3 విషయాలు కావాలి. ముందుగా నేను ఆయన ఆజ్ఞలను పాటించడానికి సిద్ధంగా ఉండాలి. ఆయన నా నుంచి ఏం కావాలన్నా ఆయన పట్ల విధేయత చూపాలి. కనుక మిమ్మల్ని ఈ ప్రశ్న వేసుకోండి. మీరు దేని గురించైనా దేవుణ్ణి అడిగితే దేవుడు దాన్ని ఇవ్వకుంటే, మీకు అవసరత ఉంటే ఆయన తీరుస్తాడని దేవుని వాక్యం చెప్తుందని మీరు నమ్ముతారు. అప్పుడు ఈ ప్రశ్న వేసుకోండి. ఆయన నిజం చెప్పడం లేదన్నటువంటి స్వభావం ఆయనకున్నదన్న సమస్య కాదు. అంటే మీకు కావాల్సిందేదో ఆయన ఇవ్వలేడనా? కాదు. అంటే ఇప్పుడు మీతోనే డీల్ చేయాల్సిందేదో ఉందని అర్థం. ఒక విషయం వినయము, మరొకటి విశ్వాసము. మీరు నిజంగా సత్యంగా దానికే ఆయన్ని నమ్ముతున్నారా? ఇక మూడో విషయం ఏం చేయడానికి, దానిని దావా చేయడానికి. దీన్ని గమనించండి. నేను దేవుని వద్దకు ఏమైనా తీసుకుని వచ్చి నిజంగా ఏమీ లేకుంటే, దాని గురించి ఏదో సందేహం ఉందంటే, అప్పుడు నేను దాని గురించి క్లెయిమ్ చేయను. ఖచ్చితంగా నేను క్లెయిమ్ చేయను. ఇప్పుడు అది నాదని ఎందుకు అనడం లేదో తెలుసా? నేను ఆయన్ని ఒక పిటిషన్కి జవాబు అడుగుతాను. నేను ఎక్స్‌ప్రెస్ వేలో డ్రైవ్ చేస్తున్నాను. దాంతో నాకు సంబంధం ఉంది. ఇంటి వద్ద ఉన్న చింత దాని గురించి ఆలోచిస్తూ ఇలా అంటాను, దేవా, నువ్వు ఈ వాగ్దానం చేశావు. ఒక విషయం తెలుసా? నేను చదివాను, దాన్ని విన్నాను. ఆయన ఏమంటున్నాడో తెలుసు, కానీ అది నాదని నేను దావా చేయలేదు. ఎప్పుడైతే మీరు వినండి, దేవుని వాగ్దానాలను మీరు మీ కొరకు దావా వేసినప్పుడు మీరు భయపడుతూ చింతించరు. ఎందుకంటే ఆయన సత్యాన్నే చెప్తాడని మీకు తెలుసు. ఆయన మారనివాడు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన సర్వవ్యాపి, ఆయన సర్వజ్ఞుడు, ఆయన శక్తి సంపన్నుడు. అలాంటప్పుడు నేనెందుకు ఫిర్యాదు చేస్తాను? నేను ఆయన్ని నమ్ముతున్నాను. బైబిల్ దేవుడు ఆయన ఎవరిని అంటాడో ఆయనేనని నేను నమ్ముతున్నానా? దానర్థం ఆయన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఒక్కటి మరిచిపోడు ఆయన. వినండి, ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఉండడాయన. ఆమెన్. చూడండి, మీరు చూస్తున్నారేమో లేక వింటున్నారేమో. అయితే క్రైస్తవులకు 6 కనుక అనొచ్చు. అది నాకెలా అన్వయించుకోగలను? క్రీస్తు యేసు ప్రభువని మీ నోటితో ఒప్పుకొనిన ఎడల ఆయన మృతుల్లోంచి లేపబడ్డాడని హృదయమందు నమ్మిన ఎడల రక్షింపబడుదురు. దానిని వివరించి చెప్తాను. యేసు ప్రభువని మీ నోటితో గాని ఒప్పుకుంటే, అంటే దాని అర్థం మీరు క్రీస్తు యేసు దేవుని కుమారుడని నమ్ముతున్నారని చెప్తున్నారు, మన జీవితాలకు ప్రభువు అని. అలా చేసినప్పుడు మీ జీవితాన్ని ఆయన హస్తాల్లో పెడుతున్నారు. ఆయన ఎవరో తెలిసినందున, శిలువ మీద ఆయన చేసిన దాని వలన మీ పాపాలు క్షమించబడ్డాయని, మీ పాపాలను క్షమించమని ఆయనను అడుగుతున్నారు. నిత్య జీవనపు వరాన్ని ఇవ్వమని, మరియు మీ జీవితమంతా దైవికమైన జీవితాన్ని జీవించేలా పరిశుద్ధాత్మ మీలో క్రియ చేసే శక్తినివ్వాలని. మీరాయన్ని అలా చేయమని అడిగితే మీకు వాగ్దానం ఉంది. వినండి, దేవుని వాక్యపు వాగ్దానం మీకుంది. బైబిల్ యొక్క 66 పుస్తకములు, వాటిలో ఆయన చేస్తానని ఏం చెప్పాడో సరిగ్గా అది ఆయన చేస్తాడన్న వాగ్దానం మీకు ఉంది. మిమ్మల్ని క్షమిస్తాడు, శుభ్రపరుస్తాడు, నిత్య జీవనపు వరాన్ని ఇస్తాడు, మీ నిత్యాన్ని రక్షిస్తాడు. పరమలో మీకో గృహాన్నిచ్చి జీవితం అంతా ప్రతిరోజు మీతో కలిసి నడుస్తాడు. అయితే అది మీరు క్రీస్తుకు లోబడ్డం అనే షరతు మీద ఉంటుంది. మీ పాపాలను ఒప్పుకోవడం, మీ పాపాల పూర్తి వెల చెల్లించినట్టు సిలువను చూడ్డం మీద. మీరెంతో కష్ట సమయం నుంచి వెళుతుండొచ్చును. మీరు ఈ ప్రశ్న అడుగుతున్నారు, దేవుడెక్కడున్నాడు? మీరు విశ్వాసి కారు. యేసుని మీ రక్షకునిగా ఎన్నడూ నమ్మలేదు. ఆయన ఎక్కడ ఉన్నాడో నేను చెప్తాను. ఆయన ఎప్పుడూ ఉన్న చోటనే ఉన్నాడు. ఎప్పుడూ ఉన్న చోటనే ఉన్నాడు. బయటనే మీ హృదయపు ద్వారం వద్దే ఉన్నాడు. లోపలికి రావడానికి మీరు మీ హృదయపు ద్వారాన్ని తెరిచి ఆయన్ని లోపలికి రానివ్వాలి. అలా చేసిన క్షణమే జీవితం మారిపోతుంది. మీరలా చేసిన క్షణమే మీకు అలా జరుగుతుంది. తండ్రి, నువ్వెంతో పరిపూర్ణుడవు, దానికే నీకు స్తుతులు. నీ స్వభావంలో ఎటువంటి మచ్చ లేదు, నీ శక్తిలో ఎటువంటి ఓటములు లేవు, కాని ఖచ్చితమైన పూర్ణత్వం ఉంది. పవిత్రత, నీతి మరియు న్యాయము. ఈ సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరితోనూ
దేవుని ఆత్మ మాట్లాడుతుందని ప్రార్థిస్తున్నాను. జీవించడానికి ఒకే ఒక్క మార్గము క్రీస్తు ద్వారానే అని నిన్ను సేవిస్తూ తండ్రి, మేము వివరించిన ఈ అద్భుతమైన దేవుణ్ణి, దీనిని విన్న ప్రతి ఒక్క వ్యక్తి నీకు వ్యతిరేకంగా పోరాడడం మానివేసి నీవే నిజమైన దేవుడివని గుర్తించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. యోహాను 17వ అధ్యాయంలో యేసు నిన్ను ఆ విధంగానే వివరించి ప్రార్థించాడు. నువ్వు ఉన్నవాడవని తెలుసు. ప్రార్థిస్తున్నాను తండ్రి, తమ జీవితాల్లో తికమక పడుతున్న వారికై ఏం చేయాలో తెలుసుకోవాలని. ఇప్పుడు కనీసం వాళ్ళిది అర్థం చేసుకోగలిగేలా చెయ్యి. నువ్వే జవాబు అని. ఎప్పుడూ జవాబు నీవే అయ్యున్నావు. నువ్వింకా తడుతూనే ఉన్నావు, నిరీక్షిస్తున్నావు. వాళ్ళ సమస్యను సెటిల్ చేసుకోగలరు. మమ్మల్ని రక్షిస్తానని ఇచ్చిన వాగ్దానానికి నీకు కృతజ్ఞతలు. అది చేసినప్పటినుంచి నెరవేరుస్తూ ఉన్నావు. మాకు మార్గదర్శనం చేస్తానని చేసిన వాగ్దానం అది చేసినప్పటినుంచి మిగతావన్నిటినీ నెరవేరుస్తూనే ఉన్నావు. నిన్ను ప్రేమిస్తున్నామని చెప్తున్నాము యేసు నామములో. ఆమేన్. నేటి ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే intouch.orgలో మమ్మల్ని కలుసుకోండి. ఇన్ టచ్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ యేసుక్రీస్తుతో బలమైన సంబంధంలోకి నడపడం, స్థానికంగా ఉన్న సంఘాన్ని బలపరచడం. ఇన్ టచ్ విత్ డాక్టర్ స్టాన్లీ ప్రోగ్రాంను ఇన్ టచ్ మినిస్ట్రీస్ సమర్పిస్తున్నారు. ఈ ప్రోగ్రాం చేయడం దేవుని కృపతోనూ మీ ప్రార్థనలు కానుకలతోనూ సాధ్యమైంది.